సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, దాంట్లో జరిగినటువంటి గొప్ప విజయాలు, ఒక 10 ఏళ్ల పాలన, తెలంగాణ రాష్ట్ర అవతరణ తెచ్చుకోవడం, బంగారు తెలంగాణ మార్చుకోవడం, జరిగిన కష్ట నష్టాల నుంచి బయటకు వచ్చి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి నీటి వసతులు పెంచి రైతుల పట్ల బ్రహ్మాండంగా చూసుకొని రైతుల కన్నీళ్లు తుడిచి రైతులను ఆనందంగా చూసుకున్నటువంటి కేసీఆర్ పాలన ఇవన్నీ 2023 ముందుకు జరిగినటువంటి తర్వాత ఈ సంవత్సరంన్నరలో జరిగిన అవకతవకలు, అన్యాయాలు, ఘోరాలు వీటన్నిటి మీద రేపు 27వ తారీఖు నాడు గౌరవనీయ కేసీఆర్ గారు కాలం విప్పనున్నారు. ఎట్లా అయితే 25 సంవత్సరాలు పార్టీని స్థాపించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి ప్రజల కోరికలు తీర్చి నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా మనకే కావాలి, మన వనరులు మనకే కావాలి, మన సంపద మనకే ఉండాలి, మన నీళ్లు మనమే వాడుకోవాలి, మన ఉద్యోగాలు మన రాష్ట్ర పిల్లల కోసమే ఉంచుకోవాలనే సుదీర్ఘ పోరాటం చేసి 14 ఏళ్ల పోరాటం తర్వాత కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్లో వచ్చి తెలంగాణ బిల్లు పెట్టించి సాధించుకొని తెలంగాణ బిల్ ఈజ్ పాస్ అని చెప్పగానే తెలంగాణ రాష్ట్రం ఉలికించిపోయే విధంగా పోరాడినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఆయన ఆనవాళ్ళు చెరిపేస్తామని చెప్పే ఇప్పటి ముఖ్యమంత్రి ఆయన ఆనవాళ్ళు చెరిపేయలేరు కాదు కదా, ఏమీ చేయలేరు. వాళ్ళ పార్టీ పని అయిపోయింది. ప్రజలంతా ధిక్కారణ ఆగ్రహంతో, తీవ్ర ఆగ్రహంతో కోపంతో ఉన్నారు. ఇవన్నిటి పట్ల కూడా రేపు జరగబోయే 27వ తారీఖున వరంగల్లో జరగబోయే సభ ప్రజలకు కన్విక్ట్ కానుంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. పీకల మీద అనవసరంగా తెచ్చిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరించాలి, 3.5 ఏళ్ళని బాధతో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ నెక్స్ట్ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా రైతులు కానీ ప్రజలందరూ కూడా మహిళా సోదరిమణులు అందరూ కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ సగంలోనే ఉంది. ఇవన్నీ ఆటో కార్మికులకు ఇస్తారనే వేతనాలు 12,000 లేవు, కౌలు రైతులకు ఇస్తానే లేవు. అనేక రకాల స్కీములు అడ్డేపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ దీన్ని ఏం చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పార్టీ, కేవలం తిట్లు దూషణలతోనే కాలక్షేపం చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పార్టీ ప్రజా ధిక్కరతో ఆగ్రహంతో ఉన్నారు. దీనికి గుణపాఠం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 27వ తారీఖు నాడు చలో వరంగల్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి లక్షలాదిగా మంది ఈ రాష్ట్రాన్ని వస్తున్నారు వరంగల్కి. ఇది ప్రపంచం అంతా చూడబోతుంది. ఇది చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం 27వ తారీఖు కాబోతుంది. ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అందరి కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ట్రాన్స్పోర్ట్ అన్నీ చూసుకుంటున్నాం. భోజనాలతో చూసుకుని వసతులు అందరూ డిస్కస్ చేసుకొని ఇక్కడ అశ్వరాపేటలో జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు, రేగా కాంతారావు గారు, మెత్స నాగేశ్వరరావు గారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, మాజీ శాసన సభ్యులు వీరందరం కలిసి ఈ నియోజకవర్గం మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడి ప్రజలంతా కూడా తరలి రావాలని కోరుకోవడం. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి